సముద్రాల్లోని పగడాల దీవుల్ని, ఊహల్లోని రెక్కల గుర్రాల్ని ఊరించేలా చదివించిన పుస్తకాలు చందమామ, బాలమిత్ర. కొన్ని తరాల బాల్యాన్ని ప్రభావితం చేసిన ఆ బాల సాహిత్యాన్ని ప్రేమగీతం పల్లవిలో ప్రస్తావించడం చంద్రబోస్ గారి స్పెషాలిటీ. ఆ ఫ్యాంటసీని ప్రతిబింబించేలా స్వరపరచడం కీరవాణి గారి క్రియేటివిటీ. ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాలో సంగీత సాహిత్యాలు చక్కగా సరిదూగిన యుగళ గీతాన్ని కీరవాణి గారి సోదరుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ గారితో పాడిన సునీత గారు ఇప్పుడు కారుణ్యతో కలిసి పాడేందుకు మన ముందుకొస్తున్నారు. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని, నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని, నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని, నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. నువ్వే నాకు ముద్దొస్తావని, నేనే నీకు ముద్దిస్తానని, నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. వరహాల బాటలోన, రతనాల తోటలోన, వజ్రాల మేడలోన, బంగారు గదిలోన, విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి, నెలవంక